నిన్ను చూస్తుంటే ఒక్కోసారి మా దక్షనే చూస్తున్నాను అనిపిస్తుంది. తనకి నీకు చాలా దగ్గర పోలికలున్నాయి. తను అంతే. చెప్పాలనుకున్నదేదో అక్కడ 100 మందున్నా నిర్భయంగా చెప్పేది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఎవరేమనుకుంటారని ఆలోచించేది కాదు. నిజం వైపే నిలబడేది. నీలోనూ నాకా నిజాయితీయే నచ్చేది. నీ మీద నాకే కోపం లేదు. మీరు పుట్టాక ఇలాంటి కష్టం ఎప్పుడూ చూడలేదు కదా. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నా మీద కోపం వచ్చే ఉంటుంది కదా. నేను ఆ రోజు అలా చెప్పకపోతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మీరు ఎప్పుడూ అనుకోలేదా? లేదు. నా పెంపకంలో పెరిగిన నా కూతురు ఇలా ఎందుకు లేదు అనిపిస్తుంది. నీలా ఉంటే బాగుండు అనుకున్నానే తప్ప నీ వల్ల నేను కష్టపడ్డానని ఎప్పుడూ అనుకోలేదు. నిజం చెప్తున్నాను. అయ్యో, మీరు అబద్ధం చెప్తారని నేను అనుకోవటం లేదండి. మీరేంటో మీ మాటేంటో నేను చూశాను. మీరు న్యాయం కోసం ఎంతవరకు వెళ్తారో ఇప్పుడే అర్థం చేసుకున్నాను. అలాంటిది మిమ్మల్ని ఎందుకు తప్పుగా అనుకుంటాను? చూడు జానకి, ఎవరైనా సరే ఒకే మాట మీదుండాలి. తను చేసేది మంచి అని నమ్మినప్పుడు ఖచ్చితంగా చేయాలి. కాని చెడు జరుగుతుంది అని అనుమానం వస్తే చేయడం ఆపేయాలి. నీ వల్లే పొరపాటు జరగదని నేను నమ్ముతున్నాను. అందుకే నీ మాటకి నేనంత విలువిస్తాను. మాట విషయంలో ఎంత నిబద్ధతగా ఉంటానో ఏ విషయంలోనైనా నేను అంతే నిబద్ధతగా ఉంటాను. నువ్వు అలాగే అనిపించావు. అందుకే నీ మీద నాకు గౌరవం పెరిగింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక దీని గురించి నువ్వు ఆలోచించుకో. నీ వల్ల ఎప్పుడూ పొరపాటు జరగదు అని నేను నమ్ముతున్నాను. నీ మీద నాకే కోపమూ లేదు. నా తీర్పులో తప్పు దొర్లకుండా చూపించిన గొప్ప వ్యక్తివి నువ్వు. ఎప్పటికీ నువ్వు తప్పు చేయవు అని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి బయలుదేరావు? మీ ఇంటికే బయలుదేరానండి. సరే, పద వెళ్దాం. భూమిని తన తండ్రికి చూపించాను అన్న నిజాన్ని మీ దగ్గర కూడా నేను దాచాను. ఈ పెళ్లి జరిగే వరకు మౌనంగా ఉండి పెళ్ళైన తర్వాత ఆ నిజాన్ని మీకు చెప్తాను. కారు తీసుకొస్తాను అంటే అవసరం లేదు అని చెప్పింది. శిక్ష పూర్తయ్యాక కూడా తను ఇలా ఉండటం నాకు నచ్చలేదు. ప్రతి పనికి మాలిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు దేవతలు అని పూజిస్తే వాళ్ళ బుద్ధులు ఇలాగే మారతాయి. మరి నువ్వు మాట్లాడుతోంది జానకి గురించని మాకు తెలుసు. చూడు, జానకి చేసిన మేలేంటో మాకు తెలుసు. జానకి వల్ల తప్పు లేదని రుద్రకు కూడా తెలుసు. అనవసరంగా జానకి గురించి మాట్లాడకు. నువ్వు అందరి గురించి బాగానే ఆలోచిస్తావు కదా, మరి జానకి గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నీ విషయంలో నీకు మంచి చేసింది కాబట్టి నేను తన మంచిని ఒప్పుకున్నాను. కానీ నా విషయంలో తను చెడు చేసింది కాబట్టి నాకు తన మీద కోపం ఉంటుంది. నువ్వు దానికి దీనికి కంపేర్ చేయకు భూమి. ఆపండి. ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్? అత్తయ్యకి శిక్ష విధించడం, తను అనుభవించడం అవన్నీ అయిపోయాయి. ఇంకాసేపట్లో తన ఇంటికి వస్తున్నప్పుడు మీరు ఇలా గొడవ పడడం అవసరమా? అమ్మా, మీరు ఎవరినైతే తిట్టుకుంటున్నారో పెద్దమ్మగారు ఆవిడనే తీసుకొని ఇంటికి వస్తున్నారు అంటే జానకి మీద అమ్మగారి కోపం లేనట్టే కదా. ఇంట్లో పని వాళ్ళకు కూడా లోకువైపోయాం. కుముదా, మన ఇంట్లో పని చేస్తున్నంత మాత్రాన తన్నెప్పుడూ ఒక పని వాళ్ళ చూడొద్దు. మన శ్రేయోభిలాష్లా చూస్తున్నాం. వయసుకు విలువ ఇవ్వడం నేర్చుకో. పని చేయడం తప్పు కాదు, పని చేయకుండా కూర్చోవడమే తప్పు అవుతుంది. రుద్రాణి వచ్చే సమయానికి ఇలా గొడవ పడ్డం మంచిది కాదు. ఆపండి. ఏంటి, అందరూ నా కోసం ఎదురుచూస్తున్నారా? నువ్వు మహారాణిలా ఉండడం ఈ కళ్ళతో చూశాను.
నిన్ను చూసి అన్ని ఊళ్ళ వాళ్ళు గౌరవం ఇవ్వడం నేను చూశాను. అంతేగాని నువ్విలా కష్టపడ్డం నేనెప్పుడూ చూడలేదు. నీకు నువ్వే శిక్ష విధించుకుని కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. తిరిగి నువ్వు వస్తున్నప్పుడు నీకోసమే ఎదురు చూస్తుంటే ఎందుకని అడుగుతున్నావు? అమ్మా, అది నేను కావాలని తెచ్చుకున్న కష్టం కాదు. ఎదుటి వ్యక్తిని కష్టపెడితే తప్పు అవుతుంది. అది నా కూతురికి తెలియాలని ఇలా చేశాను. నువ్వు చెప్పినంత తేలిగ్గా మేం తీసుకోలేం కదా. నువ్వు బావుండాలని, నువ్వు ఎప్పుడూ అందరికంటే గొప్పగా ఉండాలని, అందరికన్నా ఎక్కువగా కోరుకునేది నేను. అలాంటి నువ్వు ఆ ఎండలో కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. పెద్దమ్మా, ఇన్ని రోజులు మీరు అక్కడ అలా పనిచేయడం మా అందరికీ చాలా బాధ అనిపించింది. మీకు కష్టంగా అనిపించలేదా? మనం తీర్పునిచ్చే స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే తీర్పుకి విలువ కావాలమ్మా. తెల్లవారితే పట్టాభిషేకంతో రాజ్యానికి మహారాజు కావలసిన రాముడు అడవులకు వెళ్ళాలి అని తెలిసినప్పుడు నేనెందుకు వెళ్ళాలి అని అనలేదు. మౌనంగా అడవిలోకి వెళ్లారు. కాబట్టే రాముడు దేవుడయ్యాడు. ఈనాటికి ఆ చరిత్రని మనం అంతా చెప్పుకుంటూ ఆదర్శంగా తీసుకుంటున్నాం. మనం కోటలో ఉన్నామని విర్రవీగకూడదు. బయట వాళ్ల కష్టం కూడా తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారు అత్తయ్య. రేపు ధర్మపీఠం మీద కూర్చునే వ్యక్తులు, నేను కానీ నా తర్వాత తరం కానీ ఎవరైనా సరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పారు. మీరు చేసింది ఖచ్చితంగా మరో చరిత్ర అవుతుంది. నువ్వు చేసిన పనికి అందరూ మెచ్చుకున్నా ఎన్ని కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో ముందు నీకు దిష్టి తీయాలి. కుముదా, ముందు మీ అమ్మకి దిష్టి తీ. ఎవరి వల్ల అయితే మమ్మీ ఇంత కష్టపడిందో తననే వెంట పెట్టుకొని వచ్చింది. నాకు నచ్చలేదు. అందుకే నేను దిష్టి తీయను. నువ్వు మారాలని నేను ఈ పని చేశాను. ఇంకా నీలో మార్పు రాకపోతే నా పెంపకమే తప్పేమో అనిపిస్తోంది. అమ్మా, నువ్వింకేం మాట్లాడకుండా రుద్రానికి దిష్టి తీ. రంగయ్య, అయ్యా, ఆ దిష్టి పళ్ళని తీసుకురా. అమ్మా, బుద్ధుందా లేదా? ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? ఎన్నిసార్లు చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదా? ఇంకా నీ బుద్ధి మారలేదా? మమ్మీ, నేను తప్పు చేశాను. నువ్వు నన్ను కొట్టు, అందులో నాకెలాంటి అబ్జెక్షన్ లేదు. నా వల్ల పొరపాటు జరిగింది. దానికి జరిమానా విధించుంటే నేను కూడా ఒప్పుకొనుండేదాన్ని.
కానీ చిన్న విషయాన్ని పెద్దది చేసి ధర్మపీఠం దాకా తీసుకొచ్చి నిన్ను ఇన్ని రోజులు కష్టపెట్టడానికి కారణమైంది ఈ జానకి. అలాంటి జానకి విషయంలో మీరందరూ ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. అందుకే ఇలా చేశాను. జానకి, నా కూతురి తరపున నన్ను క్షమించు. అయ్యో, ఏంటండి ఆ మాటలు? మీరు కష్టపడ్డారని కోపం కుముతుకుంది, కానీ తను అన్ని విషయాలు తెలుసుకోవాలని మీరెలా చేశారని తనకి తెలీదు. తప్పిప్పుడు దాచకూడదని నేను నిజాన్ని బయటికి చెప్పానన్న విషయం కూడా తను అర్థం చేసుకోలేకపోయింది. ఇవన్నీ అర్థమైన రోజు తనిలా ప్రవర్తించదు. అమ్మా జానకి, నీకున్న సహనానికి చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలి. నీ బుద్ధి అది నేర్చుకోవాలని ఆ దేవుణ్ణి మేం కోరుకుంటున్నాం. రుద్ర, నాతోరా, మీరెళ్ళండమ్మా. రుద్ర, నువ్వు లేని ఇన్ని రోజులు ఇల్లంతా బోసిపోయినట్టుంది. మళ్ళీ నువ్వొచ్చాక ఇంటికి కళొచ్చింది. మంగళవాయిద్యాలు తొందరలోనే మోగబోతున్నాయి. కళ్యాణ కాంతులతో ఈ ఇల్లు వెలగబోతోంది. నా చెల్లికి నువ్విచ్చిన మాటని నెరవేర్చడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. ఇంక ఈ ఇంటి కళ్ళకి తక్కువే ఉంటుందమ్మా. అదేంటమ్మా, ఇంత సంతోషంగా నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? మళ్ళీ ఇంకేమైనా జరిగిందా? ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. మనల్ని భయపెట్టేవాళ్ళు కానీ బెదిరించేవాళ్ళు కానీ ఎవరూ ఉండరు. మనం న్యాయం వైపు నిలబడినంత వరకు అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరూ మన దరిదాపుల్లో కూడా రాలేరు. అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టే జరుగుతుంది అత్తయ్య. ఎలాంటి ఆటంకాలు రాకుండా చెయ్యాల్సిన పనులన్నీ నేను పూర్తి చేసేశాను. అక్కడ పెళ్లి జరిగే సమయంలో మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించాలని చూసినా మాది బొబ్బిలి వంశం, అది మర్చిపోవద్దు. పెళ్లి జరుగుతుందని అందరం అనుకుంటున్నాము. కానీ మొన్న జటాధర స్వామి ఇంటికొచ్చారు. ఆయన ఈ గుమ్మంలో అడుగు పెట్టారంటే ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని హెచ్చరించడానికి ఆయనొచ్చారనిపిస్తుంది. నా భయం నిజమైంది. అయిన వాళ్ల వల్లే ప్రమాదం ఉంది. కంటికి రెప్పలా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. లేదంటే నా అనుకున్న వాళ్లే నట్టేట ముంచేస్తారు. నమ్మకమే ఆయుధం అవుతుంది. అదే నాశనం చేస్తుందని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాట విన్న దగ్గర్నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఈ పెళ్లి అనుకున్నాక ఇన్ని అనర్థాలు వస్తున్నాయి. అసలా 3 ముళ్ళు పడతాయా అన్న భయం నాకు కలుగుతుంది. జటాధర స్వామి ఎవరి గురించి చెప్పారో నాకు అర్థమైందమ్మా. ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం ఈ ప్రపంచంలో ఆదిత్యకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. తన కూతురి పెళ్లి తన ఆపాలనుకున్నా నా చెల్లెలి కూతురి పెళ్లిని ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు. ఏంటి భార్గవ్, రమ్మని పిలిచావట? అదేంటి భార్గవ్, శుభలేఖ పంచా పళ్ళు అక్కడ పెట్టావు, ఎందుకు? చెప్తానత్త, ముందు దక్షతతో మాట్లాడాలి.
అది విన్నాక నేనేం చేయబోతున్నానో మీకే అర్థమవుతుంది. ఏంటి శుభలేఖ పట్టుకొని అత్త ఫోటో ముందు పెట్టాడని ఆశ్చర్యంగా చూస్తున్నారా? కాసేపు వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. నువ్వు గానీరా. అత్త, మా చిన్నప్పుడు నిన్ను అక్క అని పిలిచేవాళ్ళం. మీరు చూపించే ప్రేమ అభిమానాలు ఈ రోజుకి మేము మర్చిపోలేదు. నువ్వు మాకు దూరమైన రోజు అక్కలేని జీవితం ఎలాగా అని అందరం భయపడ్డాం. కానీ కాలం అన్నిటికన్నా గొప్పది. మనుషులు వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళ కోసం బతికేలా చేస్తుంది. నువ్వు మా మధ్య లేకపోయినా నీ జ్ఞాపకాలు మాతో ఉన్నాయి. అమ్మ నీకిచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. కానీ భూమికి తల్లిదండ్రులు లేరు అన్న లోటు రాకుండా తన తండ్రికి శుభలేఖ పంపించి ఈ పెళ్లికి పిలవాలని నిర్ణయించుకున్నాను. భార్గవ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని పిలవాలనుకుంటున్నావు? ఆదిత్యనా? వద్దు. శత్రువు దగ్గర ఏమరపాటుగా ఉండడం ఎంత ప్రమాదమో ఆదిత్యని పెళ్లికి పిలవడం కూడా అంతే ప్రమాదం. కళ్యాణం జరగాల్సిన చోట కన్నీళ్లే మిగులుస్తాడు. అవును భార్గవ్, మీకు తెలీదు. మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ ఆ రోజు జరిగిందేంటో, ఈ ఇంట్లో జరిగిన వాటికి కారణమేంటో నేనే సాక్ష్యం. ఆ ఆదిత్య చేసిన తప్పుని అంత తేలిగ్గా తీసుకోకూడదు. అందుకే కదా ఇన్నేళ్లైనా సరే ఈ ఇంట్లో కానీ ఈ ఊర్లో కానీ అడుగు పెట్టనివ్వకుండా రుద్రాని ఆపుతుంది. ఆ రోజు తప్పు చేశాడు, శిక్ష కూడా వేశారు. దాని పర్యవసానమే కదా తన కూతుర్ని కూడా చూసుకోలేదు. ఇప్పుడు మరి పెళ్లి జరుగుతుంది తన కూతురికి అయినప్పుడు పిలవకపోతే ఏం బాగుంటుంది? పిలవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను కదా. బంధమే లేదు అన్నప్పుడు కొత్తగా బంధుత్వాన్ని ఎందుకు కలుపుకోవాలి? తన తండ్రెవరో తెలియకుండానే భూమి పెరిగింది. ఈ పెళ్లి జరిగాక తను ఈ ఇంటి కోడలుగా మారుతుంది. ఇన్నాళ్ళు పుట్టింట్లో ఉన్న అమ్మాయికి ఇదే మెట్టినిల్లుగా మారుతుంది. ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. మనందరి ఆధారాభిమానాలను ఇంతకు పదింతలు పొందుతూనే ఉంటుంది. ఇక ఆ తండ్రితో అవసరం ఏముంది? తన గురించి తలుచుకోవాల్సిన పనే ఉంది. అత్తయ్య, మనల్ని ఎవరూ ఓ మాట అనే పరిస్థితి రాకూడదు. తండ్రి చేతుల మీదుగా జరగాల్సిన పెళ్ళి కనీసం తండ్రికి కూడా చెప్పకుండా వీళ్ళు చేస్తున్నారు అని గిట్టని వాళ్ళు 4 మాటలు అనొచ్చు. అలాంటి వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మన తప్పు లేకుండా శుభలేఖ తీసుకెళ్ళి తనకిచ్చి తన కూతురు పెళ్ళని చెప్పాలి. అప్పుడు ఎవరు మనల్ని మాట అనే పరిస్థితి రాదు. మనల్ని నిలదీస్తే పడాల్సిన అవసరం మనకి ఉండదు. ఈ ఊర్లో మనల్ని ఎదిరించి మాట అనేవాళ్ళు ఎవరుంటారో? అలా అనుకుంటే ఎలా? చేసిన తప్పుని జానకే ధర్మపీఠం ముందు నిరూపించింది. అత్తయ్య ఒక సాధారణ మనిషిలా శిక్ష అనుభవించింది. మరప్పుడు ఎదిరించేవాళ్ళు లేరు అనుకుంటే ఎలా? తప్పు మన వైపు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎత్తి చూపిస్తారు. నిజాయితీ వైపు మనం ఉన్నప్పుడు మన మీద నింద వేయడానికి ఎవరైనా భయపడతారు. నిజానికి ఇంటల్లుడుగా తనకి మనం చెప్పాలి. తన కూతురు పెళ్లికి సంబంధించిన పనులన్నీ ఆయనే చూసుకోవాలి. కానీ భూమి పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు మనం తన్ని చూడనివ్వలేదు. తన కూతుర్ని తీసుకెళ్లిపోతాను, మీ మాట నిలబెట్టనివ్వను అని సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మనమే ఎదురెళ్ళి శుభలేఖ చేతికిచ్చి మీ కూతురు పెళ్లి మేం చేస్తున్నాము అంటే నిప్పుల మీద ఆజ్యం పోసిన వాళ్ళం అవుతాం. కోపం మీద ఉన్న వాళ్లకి మరింత కోపం పెరుగుతుంది. ఈ పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇలాంటి ఆటంకాలు అవసరమా చెప్పు? అది కాదమ్మా, అసలు మనం చెప్పకపోతే రేపొద్దున భూమి అయినా మనల్ని ప్రశ్నిస్తుంది కదా.
తనకైనా మనం సమాధానం చెప్పాలి కదా. చూడు భార్గవ్, నీ ఆలోచన నేను తప్పనను. నువ్వు గొప్పగానే ఆలోచించావు. కానీ తప్పు చేసిన మనిషి దగ్గర తలదించుకుని వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు. అంతేకాదు, జటాధర స్వామి వచ్చి అయిన వాళ్ల వల్లే ప్రమాదం పొంచి ఉందని, నా అనుకున్న వాళ్లే నమ్మించి మోసం చేస్తారని హెచ్చరించారంట. ఇక్కడ భూమి పెళ్లికి మిగిలిన ఏకైక శత్రువు ఎవరు? ఆ ఆదిత్య కదా. ఈ ఇంటి నుంచి తన కూతుర్ని దూరం చేయాలని ప్రతి క్షణం ఎదురుచూసే మనిషి అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే ఈ కళ్యాణం జరిగే వరకు ఆదిత్య నీడ కూడా ఇంటి మీద పడకూడదు. నా చెల్లెలి విషయంలో తను తప్పు చేశాడు. నా చెల్లెలు శిక్షించింది. దూరమైన తను బాగానే ఉన్నాడు. కానీ ఆ బాధని గుండెల్లో భరిస్తూ 100 ఏళ్ల జీవితాన్ని చిన్న వయసులోనే ముగించుకుని వెళ్ళిపోయింది. ఒక రకంగా నా చెల్లెలు మరణానికి కారణమైన ఆదిత్యని నేను ఎప్పటికీ క్షమించను. అలాంటిది తన కూతురి విషయంలో తను చేసే తప్పుని అస్సలు ఉపేక్షించను. ఏదో చెప్పాలన్నావు బావా. చాలా రోజుల నుంచి నా కల్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఏదో ఒక్కరోజు కనిపిస్తే అది కలే కదా అని వదిలేసేవాణ్ణి. కానీ పదే పదే ఆ అమ్మాయి కనిపిస్తోంది. ఇంతవరకు తన మొహం ఎలా ఉంటుందో నా కలలో కనిపించలేదు. అందుకే ఆ అమ్మాయి ఎవరో ఏంటో అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నీ మనసులో ఏదన్నా ఉన్నా అది నువ్వు నాతో ధైర్యంగా చెప్పొచ్చు.